ఒకసారి మీ వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది నిజంగా. మళ్ళీ దీన్ని ఇంకో రకం ప్రచారం చేస్తారు. నేనేదో మీ మీద ప్రేమాభిమానాలతో విపరీతమైన మీ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని మిమ్మల్ని కూర్చోబెట్టి మీ వీడియోలు చూపించానని కూడా ప్రచారం చేస్తారు సాయంత్రం. సరే చేసుకొని ఇప్పుడు నేను నిండా మునిగినోడికి సైలెంట్ అనేది సామెత ఉంటుంది. ఒక్క నిమిషం ఆ వీడియోస్ ప్లే చేయండి. బాబుతో ధర్మ మహేష్ గారు ఉన్న వీడియో. ధర్మ మహేష్ గారు, మీ బిడ్డ ఏజ్ ఎంత అండి? చిన్న బాబు 23 11 23 2 years వస్తాయి. నెక్స్ట్ 2 years వస్తాయండి, చిన్న బాబు. సో ఇంకేం ఊహ కూడా తెలియదు పెద్దగా. ఒక్క నిమిషం ఆ వీడియో ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి. మహేష్ గారిని చూస్తున్నారు. ఈసీఆర్ ఎక్కడండి? ఎన్ని రోజుల క్రితం సార్ అది ఆ వీడియో? అన్నీ అప్పుడు ముందేనండి. ఓకే, సంవత్సరం ఉంటుంది అప్పుడు బాబుకు వయసు? సార్ డేట్లు నాకు ఏం గుర్తుంటాయి సార్. ఇప్పుడు వీడియోలు ఇంకా చాలా బాబుకు కూడా మీరంటే చాలా అటాచ్మెంట్ ఉంది. అదేంటి సార్, అదేం క్వశ్చన్ సార్? అట్లా కాదండి, అక్కడ వీడియోలో చాలా చిన్నపిల్లలకి బేసిక్గా కాదు సార్, అమ్మ మీద ఎక్కువ తెలుస్తుంది. ఫాదర్ ఏంటంటే మనం బయట ఎక్కువ స్పెండ్ చేస్తాం కదా. నా దగ్గరికి వస్తాడు చూడండి. ఇప్పుడు మీరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి బాబు కరమేంటో తెలుసా, నా కొడుకు నా దగ్గరికి వస్తాడు, ఎన్ని చెప్పినా వస్తాడు. నేను ఆడికి సర్లేను ఓకే. ఇప్పుడు జగద్వజ అని ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మీరు పిలిస్తే బాబు వస్తాడు బయటికి. సార్ నన్ను రానికుండా చేశారు షీ టీంలో. వెళ్తే పోలీసులు రానివద్దని సెక్యూరిటీ వాళ్ళు నన్ను బయటికి తోలేశారు. ఓకే, వెళ్ళాను చూడటానికి, మళ్ళీ అయినా అంత జరిగినా వెళ్ళాను చూడటానికి, వెళ్తే నన్ను బయటికి తోలేశారు. అంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యాక్చువల్లీ బిడ్డను చూడాలి, నా కొడుకుని చూడాలని ఆయన బతిమాలుతూ ఉంటే సరే రమ్మన్నాను, నీకు తండ్రిగా నీకు రైట్ ఉంటుందని. అలా వచ్చిన క్రమంలో కూడా మీరు ఎవరితోనూ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు అనేది ఆవిడ చేసిన ఒక అలిగేషన్. ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, నేను బయటికి వెళ్ళాను, దాని గురించి నా పర్సనల్ మ్యాటర్, ఎవరితో ఉన్నా అవన్నీ కూడా అడగొద్దు. నేను చెప్పే కదా, ఇంట్లో భోజనం పెట్టట్లా, బయటికి వెళ్ళి భోజనం చేస్తున్నా అని చెప్పాను కదా. ఆ అమ్మాయి నన్ను అవన్నీ పర్సనల్ ఆ అమ్మాయి రేప్ చేశానని చెప్పిద్ది. ఇంటికి వెళ్ళా, నేను అన్నీ వదిలేస్తా, నాకు అంతా వద్దు, నాకు నువ్వు బాబు చాలు అని చెప్పి చాట్ ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను మర్డర్ అటెంప్ట్ చేశాడని చెప్తుంది. నాకు నా బిడ్డ వరకే, ఆమెకి ఎందుకు సెపరేట్ అయిపోయాక ఆమె సెకండ్ ఫోన్ నుంచి ఎవరికి ఫోన్లు చేస్తుంది, ఆమె ఎక్కడ తిరుగుతుంది, నేను మాట్లాడానా, నా క్వశ్చన్ చేశానా? నా బిడ్డ కోసం నేను వెళ్ళా. ఆమెకెందుకు? నా బిడ్డని కన్నప్పుడు మన ఇద్దరం కొట్టుకుంటున్నాం, బిడ్డ ఎందుకు ఒకసారి ఆలోచించి విడిపోతాడు, ఇబ్బంది పడతాడు నేను చెప్తే, ఎక్కడ చెప్పా? క్రియేట్ చేయబాకని చెప్పిందండి మేడం గారు. నేను రికార్డింగ్లు చేసుకోవాలా, ఆమె దగ్గర ఉంటాయి రికార్డింగ్. ఆమె దగ్గర ఏంటి సార్ ఎన్ని ఏళ్ళ రికార్డింగ్లు ఉంటాయి, నాకు మాట్లాడి ఏమైనా. ఈ రికార్డ్ చేసుకునే దరిద్రాలు ఏంటంటే నాకు అర్థం కాదు. 3 పిల్లలు సంసారం చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి, కానీ మొగుడు మాట్లాడే కాల్స్ని రికార్డ్ చేయటం, పెళ్ళం మాట్లాడే కాళ్ళు మొగుడు రికార్డ్ చేయటం, ఏం దరిద్రం? ఇంకా బంధం ఎక్కడ ఉంటుంది నాకు సార్? నేను చేయలేదు సార్, నేను చేసింది ఎప్పుడు మొత్తం తేడా అని అర్థమయ్యాక మొన్న పోలీస్ స్టేషన్లో చేసినాయి కదా సార్. నేను మీకు వినిపించినవి అంత ముందు కాదు, అప్పుడు వరకు రికార్డింగ్లు అనేది నేను ఏ రోజు చేయలే. ఇప్పుడు లేటెస్ట్ వివాదం ఏంటంటే మీ మీద లాస్ట్గా ఆవిడ చేసిన అలిగేషన్ ఏంటంటే రీతూ చౌదరి. సార్ ఒక్క నిమిషం ఆగండి. అది అండర్ వాటర్ రూము. ఓకే, 15 లక్షలు రోజుకి. ఓకే, రోజు 15 లక్షల రూము. ఓకే, నాకు ప్రేమ లేదంటుంది కదా. మీ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నిజానికి. ఇప్పుడు ఇంత గొడవలు పడుతున్నారంటే ఎవరు నమ్మరు ఆ వీడియో చూస్తే. సార్ మేము గొడవలు సార్ ఏమైందో ఏంటో, జనవరిలో గొడవైనా ఆ అమ్మాయి నాకు తెలిసి నా అమ్మాయి తెలిసిన మేము అట్లా చేసుకోవాలా? ఏంటో ఏం జరిగిందో అర్థం కావట్లా, నేను ఎవరిని అనుమానించాలో కూడా అర్థం కావట్లా. ఇప్పుడు అల్టిమేట్గా ఒక్క విషయం చెప్పండి సార్, ఆ వీడియో చూస్తుంటే నాకే బాధేస్తుంది. మీ ఇద్దరం చూస్తే మీరు మళ్ళీ కలిసి మీ బాబుతో చక్కగా అలా అని నాకు అనిపిస్తుంది నిజంగా. నేను మీ మధ్య పుల్ల పెట్టాలని నేను అనుకోవట్లేదు. గౌతమి గారు బాగుండాలి, ధర్మ మహేష్ బాగుండాలని కోరుకుంటానండి. వీలైతే పెద్ద మనిషిగా నాకేమైనా అవకాశం ఇస్తే మీ ఇద్దరు కలపడానికి ట్రై చేసి, విడిపోవడానికి ట్రై చేయనండి. మీ ఇద్దరు హ్యాపీగా అంత సంతోషంగా ఉండాలి అని. మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏమైనా పోవాలి, మధ్యలో ఎవరైనా దరిద్రులు ఎంటర్ అయ్యేటువంటి వాడు కూడా నాశనం అయిపోవాలి. మీ ఇద్దరు నవ్వుతూ ఉండాలని నేను అనుకుంటాను. మీ వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకోవాలి. మీరు సినిమాలు బంగారులో చేసుకోవాలనుకోండి. ఎందుకంటే అంత అన్యోన్యంగా ఉన్నారు ఆ వీడియోలో, చక్కగా ఉన్నారు. అమ్మాయి కూడా, గౌతమి గారు కూడా చాలా చక్కగా మీతో బాగున్నారు. కానీ ఎందుకు వచ్చింది అంటే ఎక్కడ పుట్టింది ముసలి? అసలు నేను ఏమంటానంటే, ఎందుకు మీరంటే ఇంత ద్వేషం ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత? ఇప్పుడు మీరు చాలా టార్చర్ పెట్టారని, మీ నాన్నగారు చాలా టార్చర్ పెట్టారని, మీరు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని ఆఖరికి మీకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారని, ఆవిడ ఫ్రెండ్తో కూడా మీరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని. తర్వాత ఇంకో కొత్త అలిగేషన్ కూడా ఉంది, మీరు విన్నారు లేదు ఆడియో, సంథింగ్ మీ ఫ్రెండ్ గౌతమ ఎవరు అతని భార్య అతను ఎవరో ఒక అతను మీ ఫ్రెండ్ భార్యతో కూడా మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఒక ఆడియో. ఒక నిమిషం,
సార్ నేను ఎవరితో ఉన్నాను